70 ఏళ్ల వృద్ధురాలు తన మనవడికి కిడ్నీని దానం చేసి అతడి ప్రాణాలు కాపాడింది. 23 ఏళ్ల మనవడి కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడంతో ఆ వృద్ధురాలి మనసు తల్లడిల్లిపోయింది. అంత వయసులోనూ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ మనవడికి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో సిహోరాకు చెందిన 23 ఏళ్ల యువకుడు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతడి 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో అతడు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. ఎన్నో సార్లు చికిత్స తీసుకున్నా లాభం లేకపోయింది. ఈ క్రమంలో యువకుడికి కిడ్నీ మార్పిడి చేయడం తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. యువకుడి కుటుంబ సభ్యులు అతనికి సరిపోయే కిడ్నీ కోసం అన్వేషణ ప్రారంభించారు. అతడి బ్లడ్ గ్రూప్, బామ్మ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది. జబల్పూర్ మెట్రో ఆసుపత్రి వైద్యులు విశాల్ బదేరా, రాజేష్ పటేల్ ఆపరేషన్ చేసి బామ్మ కిడ్నీని మనవడికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం మనవడు, బామ్మ ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కిడ్నీ మార్పిడి అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైనప్పటికీ ఇంత పెద్ద వయసులో ప్రాణాన్ని పణంగా పెట్టి బామ్మ కిడ్నీ దానం చేయడం గమనార్హం.